హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషా వ్లాగ్స్. వీడియో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈరోజు వీడియో దేని గురించో. 7 శనివారాల వ్రతం. మేము అయితే 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసాం. ఇది 3వ వారం. అలాగే మేము హనుమాన్ చాలీసా వ్రతం కూడా స్టార్ట్ చేసాం. హనుమాన్ చాలీసా సంకల్పం నేను ఆల్రెడీ 2 వీడియోలు పోస్ట్ చేశాను. హనుమాన్ చాలీసా పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. సో అలాగే ఈ వీడియోలో 7 శనివారాల వ్రతం పూజా విధానం ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. మేము ఎలా చేసుకున్నాము అనేది చెప్తాను. ఈ వ్రతం అయితే మా అక్క స్టార్ట్ చేసింది. సో నేనైతే వీడియో తీస్తున్నాను నా ఛానల్ కోసం. ఎవరైనా 7 శనివారాల వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా ప్రతిదీ చెప్తాను. 7 శనివారాల వ్రతం ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా పూజ చేసుకోవాలని ఇష్టం ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వ్రతం అనేది చాలా మంచిది. సో 7 శనివారాల వ్రతం ఇది 3వ వారం. మేమైతే ఫస్ట్ వారం, సెకండ్ వారం వీడియో అయితే తీయలేదు. ఈ వారం అయితే వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. సో 7 శనివారాల వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అయితే వెంకటేశ్వర స్వామి పటం మీ ఇంట్లో ఉంటే వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకోండి. లేదు అంటే మీరు కొత్తదైన ఫోటో తెచ్చుకోవచ్చు. ఈ పూజకి ముఖ్యంగా తులసి మాల అనేది ఖచ్చితంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం. అలాగే అలంకార ప్రియుడు కాబట్టి పువ్వులు అనేది చాలా ఎక్కువగా అలంకరించాలి. అలాగే తమలపాకులు అనేవి కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే తమలపాకులోనే పిండి దీపాలు అనేది పెడతాం కాబట్టి తమలపాకులు అనేవి ఖచ్చితంగా ఉండాలి. తమలపాకు పైన గోవింద నామాలు పెట్టాలి. దానిపైన పిండి దీపాలు అనేది వెలిగించాలి. అలాగే గణపతి, లక్ష్మీదేవి కూడా చాలా ముఖ్యం. ఫ్రేమ్లో ఫోటోలో వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీదేవి ఉంది కాబట్టి మేము సపరేట్గా లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టలేదు. కానీ గణపతి దేవుడు కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే గణపతి దేవుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఓకే. లేదంటే పసుపుతో గణపతిని తయారు చేసుకోవాలి. లక్ష్మీదేవిని కూడా పసుపుతో చేసుకోవచ్చు ఒకవేళ ఫోటో లేకపోతే. మేమైతే పసుపుతో గణపతిని చేసుకున్న తర్వాత పిండి దీపాలు అనేది చేయాలి. ఈ పిండి దీపాలు ఎలా చేసుకోవాలంటే బియ్యం పిండితోటే చేయాలి. అందరికీ నార్మల్గా తెలిసే ఉంటుంది. బియ్యం పిండిలో అరటిపండు, పాలు, బెల్లం, నెయ్యి వేసి బాగా కలపాలి. వాటిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అయితే పిండి దీపాలు ఎక్కువసేపు ఉండాలి అంటే మేము ఫస్ట్ చేసినప్పుడు మాకు ఆయిల్ అనేది కొంచెం కారింది. ఇది ఎక్కడ ఏ వీడియోలలో ఎక్కువ ఎవరు చెప్పలేదు ఇంత క్లియర్గా. నేనైతే చెప్తున్నా మా ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మేము దీపం పెట్టినప్పుడైతే ఆయిల్ కారింది. అందుకే ఏం చేయాలి అంటే పిండి దీపాలు కలుపుకునేటప్పుడు వాటిని బాగా ఎక్కువసేపు కలపాలి. కలిపిన తర్వాత చపాతీ పిండిలాగా చేసుకొని ఒక 5 నిమిషాలు అలా పక్కకు పెట్టుకున్నామంటే ఆ పిండి అనేది గట్టిగా మంచిగా ఉంటుంది. ఆయిల్ అనేది లీక్ కాదు. సో అరటిపండు, పాలు, బెల్లం, నెయ్యి వీటిని ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే చలిమిడి కూడా ఖచ్చితంగా పెట్టాలి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నైవేద్యం చలిమిడి కాబట్టి చలిమిడి కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. బెల్లం, పాలు, నెయ్యి, అరటిపండు వేసి చలిమిడిని కూడా తయారు చేసుకోవాలి. పిండి దీపాలు చేసుకున్న తర్వాత ఇలా గోవింద నామాలు, అలాగే నేను పైన కూడా బొట్లు పెట్టాను, గంధం, కుంకుమ. సో మీరైతే పిండి దీపం పెట్టేటప్పుడు ఆయిల్ లీక్ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. అందుకే మేము కింద ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో తమలపాకు పైన పిండి దీపాలు అయితే పెట్టాము. దీపం పెట్టినప్పుడు ఎప్పుడు కానీ సపరేట్గా పెట్టొద్దు. తమలపాకులు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. అలాగే పూజకి నువ్వుల నూనెనే వాడాలి. పూజకి ఖచ్చితంగా నువ్వుల నూనె వాడాలి. ఎందుకంటే ఇంట్లో స్పెషల్ పూజ ఉన్నప్పుడు కానీ దేవుడికి నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం అనేది పెడితే చాలా మంచిది.
అందుకే ఖచ్చితంగా నువ్వుల నూనె అయితే వాడండి. సో ఈ విధంగా పిండి దీపాలను అయితే తయారు చేసుకొని వాటికి గోవిందనామాలు పెట్టి, తమలపాకులకు కూడా గోవిందనామాలు పెట్టి, ఆ తర్వాత ఇందులో ఆయిల్ పోసి ఒత్తులు కూడా ఒక్క దాంట్లో 7 ఒత్తులు వేసుకోవాలి, లేదా 2 అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మేమైతే ఒక్క ప్రమిదలో 7 ఒత్తులు అయితే వేసుకున్నాం. చాలా మంచిది అలా వేసుకుంటే కూడా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి 7 అంటే ఇష్టం కాబట్టి ప్రతి దాంట్లో 7 ఉండేలా చూసుకోవచ్చు, అది మన ఇష్టం. మేమైతే 7 ఒత్తులు వేసుకున్నాము, 2 అయినా కూడా వేసుకోవచ్చు, పర్లేదు. ఆ ఒత్తులని నూనెలో కొంచెంసేపు నానితే అది ఎక్కువసేపు ఉంటుంది, మీరు అలా చూసుకోండి. ఫస్ట్ పిండిని నానబెట్టిన తర్వాత దీపాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసామని చెప్తున్నాను కదా, ఆయిల్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. కానీ పూజ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. అలాగే ఫస్ట్ గణపతి దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఈ పిండి దీపాలు అనేది పెట్టాలి. ఫస్ట్ మనం ఎక్కడైనా గణపతి పూజ అనేది మస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాతే మిగతా పూజలు చేస్తాం కాబట్టి గణపతికి దీపం పెట్టిన తర్వాత ఈ 7 దీపాలు అనేది పెట్టుకోవాలి. అలాగే ప్రసాదంలోకి బెల్లం నీళ్ళు, పానకం, అందులో మిరియాలు, తులసి ఆకులు వేసి పెట్టాలి, చలిమిడి. తర్వాత మీకు ఇష్టమైన ప్రసాదాలు ఏవైనా పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్. అన్నీ ఎక్స్పెన్సివ్గా చేయాలనేది ఏం లేదు, భక్తితో సింపుల్గా చేసుకున్నా సరిపోతుంది. కానీ వెంకటేశ్వర స్వామికి పూజకి పువ్వులు అనేది మస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఇలా పువ్వులతో అలంకరించుకోవాలి. అలాగే ముడుపు ఎలా కట్టుకోవాలో కూడా చెప్తాను, ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను. సో మేము ముడుపు కూడా కట్టాము. ముడుపును ఒక ఎల్లో కలర్ క్లాత్తో కట్టాలి. మీకు క్లియర్గా కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా ఆ వీడియో ఉంటే నేను ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. ముడుపును ఎల్లో కలర్ క్లాత్లో కట్టుకోవాలి. అందులో మనకు ఇష్టం వచ్చిన మనీ 11 కానీ, 51 కానీ, 101, 1001 మీ సంకల్పం చెప్పుకొని అందులో డబ్బులు పెట్టి అక్షంతలు వేసి ఖర్జూరాలు, ఇలాచీలు, లవంగాలు, పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ వేసి ముడుపు అనేది కట్టుకోవాలి. యాక్చువల్లీ ఈ ముడుపు కట్టుకునేటప్పుడు మీ సంకల్పం ఏంటో గట్టిగా చెప్పుకొని మంచి భక్తితో కట్టుకుంటే ఇంకా మంచిది. ముడుపు గురించి ఇంకా క్లియర్గా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో కూడా షార్ట్ వీడియోలో కానీ చెప్తాను. సో ఈ విధంగా మేమైతే 7 శనివారాల వ్రతం చేసుకున్నాము. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే మేము ఎలా చేసుకున్నాం మాకు తెలిసినంతలో. పూజలు సింపుల్గానే చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో మేమైతే సింపుల్గా ఇలా చేసుకున్నాం. నేను ఏదైనా చెప్పడం మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు మేమైతే ఇలా ప్రశాంతంగా భక్తితో సింపుల్గా పూజ అయితే చేసుకున్నాం. ఇది మేము ఇంతకుముందు కూడా చేసాం, ఇది మా సెకండ్ టైం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా ముడుపు కట్టాం, చాలా బాగుంది. మీరు కూడా ఇంతకుముందు వ్రతం చేసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. నేనేమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే కామెంట్స్లో చెప్పండి. అలాగే మేము ఆంజనేయ స్వామి వ్రతం కూడా పెట్టామని చెప్పాం కదా, హనుమాన్ చాలీసా సంకల్పం కూడా ఇప్పటికీ 5 రోజులు అయిపోయింది. సో నేను ఆ వీడియోలు కూడా 2 వీడియోలు పోస్ట్ చేశాను, ఆ పూజ ఎలా చేయాలి అనేది, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది కూడా చెప్పాను. అలాగే ఆంజనేయ స్వామి పూజలో కూడా చాలా భక్తితో చేసుకోవాల్సి ఉంటుంది. సో మేమైతే 2 ఒకేసారి పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసాం, ఆ తర్వాత హనుమాన్ చాలీసా కూడా స్టార్ట్ చేసాం. 2 పూజలు ఈసారి ఒకేసారి అయ్యాయి, చాలా బాగా అనిపించింది. అలాగే హనుమాన్ చాలీసా సంకల్పం పూజలో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. అయితే
హనుమాన్ చాలీసా సంకల్పం పూజ చేసినప్పుడు అక్కడ ఒక గ్లాస్లో వాటర్ నింపి పెట్టాలి. మొత్తం పూజ చేసిన తర్వాత మన సంకల్పాన్ని తలుచుకొని పూజ అయిన తర్వాత ఆ వాటర్ని తాగాలి. సో నేనైతే ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఆ పూజ ఎలా చేసుకోవాలనేది కూడా క్లియర్గా సింపుల్గా చెప్పాను. మనము ఎప్పుడైనా ఏవైనా వ్రతాలు చేసుకోవాలి అన్నప్పుడు మనకు నచ్చినట్టు మనకు అనుకూలంగా చేసుకోవాలి. ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా కొనాల్సిన అవసరం ఏముండదు. మనం నార్మల్గా చేసుకునే పూజలనే కొంచెం ఇలాంటి వ్రతాలప్పుడు ఇంకొంచెం ఎక్కువ భక్తితో, ఎక్కువ ఇంట్రెస్ట్తో, ఓపికతో చేసుకోవాలి అంతే. సో ఈ విధంగా మేమైతే 2 వ్రతాలు పూజలైతే ప్రశాంతంగా చేసుకుంటున్నాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఏడుశన వ్రతం చేసుకున్న వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇలాంటి వీడియోస్ చాలానే పోస్ట్ చేస్తున్నాను, కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రిషా వ్లాగ్స్.